బ్రేకింగ్ న్యూస్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రోగ్రెసివ్ ప్యానెల్ కి ఛాంబర్ అధ్యక్ష ఉపాధ్యక్ష సెక్రటరీ పదవులు దక్కడం ఖాయమైంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా సురేష్ బాబు, సెక్రటరీగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్ విషయంలో చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఓవరాల్ గా 44 ఈసీ మెంబర్స్ లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు 28 ఓట్లు, మన ప్యానెల్ కు 15 ఓట్లు వచ్చాయి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ ప్రెజెంట్ కొనసాగుతోంది. ప్రోగ్రెసివ్ ప్యానెల్ కి ఛాంబర్ అలాగే అధ్యక్ష, ఉపాధ్యక్ష, సెక్రటరీ పదవులు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా ఇప్పటికే సురేష్ బాబు, సెక్రటరీగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్ విషయంలో ప్రెజెంట్ చర్చలు కొనసాగుతున్నాయి. ఓవరాల్ గా 44 ఈసీ మెంబర్స్ లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు 28 ఓట్లు, మన ప్యానెల్ కు 15 ఓట్లు వచ్చాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ కు సంబంధించిన వివరాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రెజెంట్ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించిన అభ్యర్థుల విషయంలో కూడా ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్కు సంబంధించిన వ్యక్తికి సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అక్కడ మనం స్క్రీన్ పై కూడా చూడొచ్చు. దిల్ రాజు కావచ్చు, శివాజీ కావచ్చు, ఇతర మెంబర్స్ కూడా దానికి సంబంధించి అక్కడ డిస్కస్ చేసుకుంటున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. మొత్తంగా వైస్ ప్రెసిడెంట్ విషయంలో అయితే ప్రజెంట్ చర్చలు కొనసాగుతున్నాయి. నిర్మాత నాగవంశీకి ఇచ్చే ఆలోచనలో ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి అనిల్ సిద్ధంగా ఉన్నారు. అనిల్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, మొత్తంగా ఏదైతే ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుందో దానికి సంబంధించి ఇప్పటికే అధ్యక్ష, ఉపాధ్యక్ష, సెక్రటరీకి సంబంధించి పేర్లు అయితే ఆల్మోస్ట్ ఖరారైపోయిన పరిస్థితి. మరి వైస్ ప్రెసిడెంట్ విషయంలో చర్చలు కొనసాగుతున్నాయి. ఎక్కువగా ఎవరికి ఇచ్చే ఆలోచనలో ప్యానెల్ ఉంది? ప్రస్తుతం ఫిలిం ఛాంబర్కి సంబంధించి ఎన్నికల్లో భాగంగా ఫలితాలు అయితే విడుదలయ్యాయని చెప్పాలి. ఈ ఫలితాల్లో భాగంగా ఇప్పటికే అంటే ప్రోగ్రెసివ్ ప్యానెల్కి సంబంధించి కావచ్చు, మన ప్యానెల్కి సంబంధించి కావచ్చు, ఈ రెండు ప్యానెల్ మధ్యనే ఓరవరిగా పోటీ కొనసాగిందని చెప్పాలి. అందులో భాగంగానే 28 సీట్లతోటి అంటే 28 సభ్యులతోటి ప్రోగ్రెసివ్ ఘన విజయం సాధించిందని చెప్పాలి. 15 మందితోటి ఎన్నికైనటువంటి మన ప్యానెల్కి సంబంధించి 15 మంది అయితే ఎన్నికైనట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం 44 మంది సభ్యులైతే ఈ ప్యానెల్ ద్వారా అయితే ఎన్నిక జరిగిందని చెప్పాలి. అయితే ఎన్నికల్లో భాగంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఈ 44 మందిలో ప్రోగ్రెసివ్ ప్యానెల్కి సంబంధించి సేవ్ ద ఛాంబర్ అని చెప్పేసి నినాదంతో ముందుకు రావడం జరిగింది. వచ్చిన అనంతరం దీనికి సంబంధించి ఏదైతే ఛాంబర్ సంబంధించి అంటే సేవ్ ద ఛాంబర్ నేమ్ తోటి నినాదంతో బయటకు వచ్చారో ఆ నినాదంతోనే ఈ ప్రోగ్రెసివ్ ప్యానెల్ అనేది ముందుకెళ్ళిందని చెప్పాలి. ముందుకెళ్లిన క్రమంలోనే దీనికి సంబంధించే ముఖ్యంగా సురేష్ బాబు ఈ ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి పోటీ చేశాడు కాబట్టి అతన్ని అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్టుగా కూడా కన్ఫర్మ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఆ సెక్రటరీగా అయితే అశోక్ కుమార్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి మాత్రం ప్రెసిడెంట్ అయితే ఆలోచనలో ఉన్నారు. చర్చలు కొనసాగుతున్నాయి. అంటే నిర్మాత నాగవంశీకి ఇచ్చే ఆలోచనలు అయితే ప్రెసిడెంట్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం నాగవంశీకి ఇచ్చే ఆలోచనలు అయితే ప్రెసిడెంట్ ప్రోగ్రెసివ్ ప్యానెల్ అయితే ఉందని చెప్పాలి. అయితే ఈ ప్రోగ్రెసివ్ ప్యానెల్లో ఇప్పటికే 28 మందితోటి ఈ ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఉంది కాబట్టి వీళ్ళ ఆధీనంలోనే ఈ ఉపాధ్యక్షులకు సంబంధించి కావచ్చు, అధ్యక్షులకు సంబంధించి కావచ్చు, ఇతర అధికారులకు సంబంధించి కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళు డిసైడ్ చేస్తేనే ప్రెసిడెంట్ ప్యానెల్కి సంబంధించి అంటే ఈ సభ్యులకు సంబంధించి కూడా నిర్ణయం అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఇందులో భాగంగానే ఈ ప్యానెల్కి సంబంధించి ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఘన విజయం సాధించిందని చెప్పాలి. ముఖ్యంగా సేవ్ ద ఛాంబర్ అనే నినాదంతో ముందుకు రావడం, ఆ తర్వాత దానికి సంబంధించి ఈ నినాదం అనేది కొనసాగడంతో ప్రోగ్రెసివ్ ప్యానెల్ అయితే నిర్మాతకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా పెద్ద నిర్మాతలకు సపోర్ట్కి సంబంధించి కావచ్చు మద్దతు అనేది చాలా ఎక్కువగా ఉన్న క్రమంలోనే ఈ ప్రోగ్రెసివ్ ప్యానెల్ అయితే ఘన విజయం సాధించింది. 28 మంది సభ్యులు ఇదే ప్యానెల్ నుంచి అయితే ఎన్నిక జరిగిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈసీ మెంబర్లుగా 44 మంది ఆ ప్యానెల్ నుంచి, అదేవిధంగా మన ప్యానెల్ నుంచి, 2 ప్యానెల్ నుంచి ఎన్నిక కాగా వాళ్ళకి సంబంధించి ప్రెసిడెంట్ సురేష్ బాబుని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అదేవిధంగా సెక్రటరీగా అశోక్ కుమార్ని అయితే ఎన్నుకోవడం జరిగింది. ఒక్క వైస్ ప్రెసిడెంట్ విషయంలో మాత్రమే ప్రెసిడెంట్ అయితే ఆలోచనలో ఉన్నారు. ఆ చర్చలు అయితే కొనసాగుతున్నాయి. నాగవంశీకి ఇచ్చే యోచనలో, నిర్మాత నాగవంశీకి ఇచ్చే యోచనలో అయితే ప్రెసిడెంట్ చర్చలు అయితే కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఎన్నో అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఎన్నికల్లో భాగంగా కొన్ని సందర్భాలకు సంబంధించి అంటే జులైలో జరగాల్సిన
ఎన్నికలకు సంబంధించి కొన్ని కారణాల వల్ల, అనివార్య కారణాల వల్ల ఈ రోజైతే ఎన్నికలకు సంబంధించి జరిగిందని చెప్పాలి. ఆ తర్వాత దీనికి సంబంధించి ఫలితాలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉత్కంఠగా కొనసాగిన ఎన్నికలకు సంబంధించి కావచ్చు, అంటే ఎవరు గెలుస్తారు, ముఖ్యంగా ఈ మన ప్యానెల్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్కి సంబంధించి కావచ్చు. మన ప్యానెల్ విషయానికి వస్తే ఇందులో సురేష్ బాబు అదేవిధంగా నట్టి కుమార్ వీళ్ళిద్దరు కూడా అధ్యక్షుడికి సంబంధించి పోటీలో ఉన్నారు. కాబట్టి ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందని చెప్పేసి సభ్యుల్లో కూడా ఆలోచనలో ఉన్న క్రమంలోనే 28 మందితోటి ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఎన్నికైంది. కాబట్టి చాలా వరకు కూడా ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచే ఈ సభ్యులు అనే వాళ్ళు వచ్చారు. కాబట్టి వాళ్ళు సురేష్ బాబుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ వైస్ ప్రెసిడెంట్ విషయంలో మాత్రమే ఎవరిని ఎన్నుకోవాలన్న ఆలోచనలు అయితే ప్రెజెంట్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రసన్న. రైట్ అనిల్, మొత్తంగా కూడా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కి సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికీ అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులు కావచ్చు, ఇంకా ఎగ్జిబిటర్ సెక్టార్స్ లోను, స్టూడియో సెక్టర్ లోను ఎక్కువగా కూడా ప్రోగ్రెసివ్ ప్యానెల్ అయితే ముందంజలో ఉన్నారని చెప్పాలి. ఇక వైస్ ప్రెసిడెంట్ కు సంబంధించిన చర్చలు ప్రజెంట్ కొనసాగుతున్నాయి. ఎక్కువగా కూడా అటు నాగవంశీకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది.